హలో ఎవ్రీవన్, నేను మీ అందరికీ తెలుసు కదా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫో ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్లో నితిన్ ఎడ్యూ హబ్, నేను కావాలంటే వర్డ్స్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేశాను, మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ మంచి మంచి అప్డేట్స్ అందులో కూడా మీకు పోస్ట్ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. ఈ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ డిప్లొమో C23 స్టూడెంట్స్, అది కూడా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్లోకి వెళ్ళబోతున్న స్టూడెంట్స్కి ఈ వీడియో ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. నేను ఒక రైట్ పాత్లో మిమ్మల్ని అయితే ఈ వీడియోలో నేను గైడ్ చేస్తాను, సో దట్ మీకు ఈ సమ్మర్ 1 మంత్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ మీరు చేయాల్సిందల్లా కమెంట్ సెక్షన్లో మీకు మళ్ళీ కాలేజెస్ ఎప్పటి నుంచి రీఓపెన్ అనేది జస్ట్ కమెంట్ చేయండి, మీరు ఏ బ్రాంచ్ కూడా కమెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ హాలిడేస్లోని మీరు ఐ నో ఇంతవరకు ఎగ్జామ్కి కష్టపడ్డారు, చాలా వర్క్ చేశారు, అసైన్మెంట్స్ రాసి ఉంటారు, సెమిస్టర్ ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్స్ అండ్ ల్యాబ్ ఎగ్జామ్స్ అన్నీ రాసి ఫ్రీ అయి ఉంటారు. ఓకే, ఈ ఫ్రీ టైంలో నేను రోజంతా చదవండి, లేకపోతే చాలా ఎక్కువసేపు చదవండి అని నేను చెప్పట్లేదు, చదవండి అని కూడా నేను చెప్పట్లేదు. బట్ వన్ థింగ్ ఉంది, ఒక కరెక్ట్ పాత్ అనేది, కరెక్ట్ గైడ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో చేస్తున్నా. అదేంటి అంటే, మీరు థర్డ్ సెమిస్టర్ సిలబస్ని ఒకసారి తీసుకోండి. చాలామంది వీక్గా ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, సివిల్లో కానీ, మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ కోర్లో వీక్గా ఉండొచ్చు. ఆ కోర్ యొక్క బేసిక్స్, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని వాట్ ఆర్ ద బేసిక్స్ ఇన్ కోర్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ సెమిస్టర్కి వెళ్తున్నారా, థర్డ్ సెమిస్టర్లో మీకు మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీలు, ఇంగ్లీష్ అవన్నీ ఉండవు కదా. ఇక్కడ ఉండేది ఏంటి అంటే, మెయిన్ ఓన్లీ మ్యాథ్స్ ఒక్కటే ఉంటుంది, M2 ఉంటుంది. దాంతోపాటు రిమైనింగ్ సబ్జెక్ట్స్ 4 or 5 సబ్జెక్ట్స్ కోర్ మాత్రమే కనిపిస్తాయి మీకు. కాబట్టి కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టు గెట్ గుడ్ మార్క్స్ ఒకటి పక్కన పెట్టినా, ఒకవేళ మీరు కోర్ ఫీల్డ్లోనే సెటిల్ అవ్వాలి అంటే, కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే, మార్క్స్తో సంబంధం లేకుండా స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలి కదా. స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే బేసిక్స్ రావాలి. ఆ బేసిక్స్ అనేవి ఫస్ట్ ఇయర్లోనే ఆల్రెడీ మీకు ఫౌండేషన్ వేసి ఉంటారు. ఆ బేసిక్స్ని మళ్ళీ ఒకసారి టచ్ చేయండి. మీకు ఏదో మార్క్స్ వచ్చేసే పాస్ అయ్యామన్నంత వరకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ చాలామంది చదువుంటారు. అలా కాకుండా నీట్గా, నిజాయితీగా ఫౌండేషన్స్ని ఎవ్రీ డే ఒక 1 hour యూట్యూబ్ ద్వారానో, గూగుల్ ద్వారానో, ChatGPT ద్వారానో బేసిక్స్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకొని బాగా చదువుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇయర్ బేసిక్స్ కోర్ రిలేటెడ్గా మీ రెస్పెక్టివ్ బ్రాంచెస్. నెక్స్ట్ థింగ్, థర్డ్ సెమిస్టర్కి ఎంటర్ అవుతున్నారు. థర్డ్ సెమిస్టర్లో మీకు M2 ఉంటుంది అండ్ బ్రాంచ్ వైజ్గా కామన్ సిలబస్ ఉంటుంది. కొంత యాడ్ ఆన్ కూడా కొన్ని బ్రాంచెస్కి ఉంటాయి. అన్ని బ్రాంచెస్కి కామన్గా ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు రైట్ పాత్లో గైడ్ చేసే వాళ్ళు ఉంటే ఈజీగా ఈ 2 చాప్టర్స్ యూస్ చేసుకొని మంచి స్కోర్ ఈవెన్ పాస్ అవ్వడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. దీనికోసం ఈ సమ్మర్లో M2 సమ్మర్ లైవ్ బూట్ క్యాంప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను నెక్స్ట్ 10 daysలోని. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది, పెయిడ్ క్లాసెస్ జాయిన్ అయ్యి ఒక డెడికేటెడ్ మెంటర్తో, అదే నేనే మెంటర్ మీకు, ఈ నెక్స్ట్ 2 months కూడా ఈ సమ్మర్ క్లాసెస్లోని మీరు జాగ్రత్తగా వింటాము అనుకున్నట్టయితే, డిస్క్రిప్షన్లో అండ్ పిన్డ్ కమెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఇస్తాను. ఆ ఫామ్లోని M2 క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మీరు అందులో మీరు జస్ట్ వెళ్ళి గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీ నెంబర్ అండ్ నేమ్ కనుక మీరు అక్కడ పెడితే, నేను మీకు సపరేట్గా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ చేస్తాను. అండ్ క్లాసెస్ కూడా వెరీ సూన్ స్టార్ట్ అవబోతున్నాయి. రైట్ గైడెన్స్ అనేది మ్యాథమెటిక్స్లో మీరు వీక్గా ఉన్నా, స్ట్రాంగ్గా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. వీక్గా ఉంటే ఇంకా మంచిగా స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తాను. స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి మనకి ఆ సెషన్స్ కోర్సు అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. విత్ నామినల్ ఫీ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది థర్డ్ సెమిస్టర్లో చేయాల్సిన ముందు ప్రీ రిక్వెస్ట్. మీకు మ్యాథ్స్ డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి అది మీరు ముందుగానే నేర్చుకొని వెళ్ళి, అండ్ త్రూ అవుట్ ది సెమిస్టర్ కూడా మన వీడియోస్ అన్ని చూసుకుంటూ హ్యాపీగా లెర్న్ చేస్తే హ్యాపీగా పాస్ అయిపోవచ్చు. సో 2 things చెప్పాను. థర్డ్ సెమిస్టర్లో మ్యాథ్స్ నేర్చుకోమని చెప్పాను మన కోర్స్ ద్వారా. అండ్ కోర్ బేసిక్స్ అనేవి మీరు ఎక్కడి నుంచైనా నేర్చుకోండి. చాలా జాగ్రత్తగా డైలీ 1 hour ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ 2 things చేయండి. లేదు, మాకు ఆల్రెడీ కొంతమంది ఏంటి అంటే, ఏదో బ్రాంచెస్ తీసేసుకున్నారు కానీ ఐటీ వైపు ఏం చేస్తూ ఉంటారు. మీరు సివిల్ అవనివ్వండి, మెక్ అవనివ్వండి, ఏదో వచ్చేసింది పాలిటెక్నిక్లో వచ్చేసాం. బట్ మై ఫైనల్ ఎయిమ్ ఈస్ టు బికమ్ స్టాక్ డెవలపర్, వెబ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్, లేకపోతే డేటాబేస్ రిలేటెడ్గా ఉంటాయి కదా, వెబ్ టెక్నాలజీస్, ఇవన్నీ నేర్చుకుందాము, ముందుకు వెళ్దాము అనుకున్న వాళ్ళైతే మీరు ఏదో ఒక దానిపైన రియల్ టైం ప్రాజెక్ట్స్ మీకు చిన్నగా అయినా కూడా ట్రై చేయండి. కోడింగ్ చేసుకోండి, అవన్నీ కూడా వర్కౌట్ చేయండి. డైలీ 1 hour సరిపోతుంది. మీకు ఇంకా టైం ఉంటే 2 hours. ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ యూ దట్ సమ్మర్ అంతా కూడా మీరు చదివేసుకొని ఏదో చేసేయండి అని కాదు. బట్ జస్ట్ ఒక కరెక్ట్ గైడెన్స్ పాత్ ఇవ్వడం కోసం నేను చెప్తున్నాను. వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఫ్రీ టైంలో ఒక 1 or 2 hours యూ కెన్ మేనేజ్. IPL ఉంది కదా, IPL కూడా చూసుకోండి, నథింగ్ టు వర్రీ. బట్ ఇది కూడా మీరు మీ డైలీ రొటీన్లోని ఇంట్రడ్యూస్ చేసుకొని కన్సిస్టెంట్గా వర్క్ ఆన్ చేయండి. ఏదో ఒకటి తీసుకోండి. ఐదర్ మంచిగా కోడింగ్ ప్రాక్టీసెస్ చేయండి,
కోర్ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేయండి. మ్యాథ్స్ M2 సమ్మర్ బూట్ క్యాంప్లో ఇంట్రెస్ట్ ఉన్నది, మేము వీక్గా ఉన్నాము, ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీకు మంచిది అనుకుంటే ఫ్యూచర్లోని ఎగ్జామ్ వచ్చేటప్పటికి బెటర్ అనుకుంటే ఇప్పుడే మీరు తీసుకోవచ్చు. సో అన్నీ కూడా నేను క్లియర్గా గైడ్ చేశాను. అండ్ SBTET నోటిఫికేషన్స్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్ళి థర్డ్ సెమిస్టర్ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైరెక్ట్ థర్డ్ సెమిస్టర్ సిలబస్ లింక్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. అక్కడ జస్ట్ మీరు C23 సెలెక్ట్ చేసి మీ బ్రాంచ్ ఏదైతే బ్రాంచ్ అది క్లిక్ చేస్తే మీకు సిలబస్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. థర్డ్ సెమిస్టర్లో ఉన్న సిలబస్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మ్యాథ్స్ ఎంత డెప్త్ ఉంది, ప్రతి ఒక్కటి కూడా జస్ట్ గో త్రూ ఇట్ ఖాళీగా ఉన్నప్పుడు. ఓకే, మీకు ఒక మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, M2 సమ్మర్ బూట్ క్యాంప్ లైవ్ అనేది డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. వెరీ సూన్ మేము స్టార్ట్ చేయబోతున్నాము. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే యూ క్యాన్ ఎన్రోల్ ఇన్ దట్ కోర్స్ అండ్ బై ఫిల్లింగ్ యువర్ గూగుల్ ఫామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. రిజల్ట్స్ ఇంకా రాలేదు, రిజల్ట్స్ కూడా వస్తాయి వెరీ సూన్. దానికోసం కూడా వెయిట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ.